ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఒక గొప్ప పేరండి దేవుని నామం. తండ్రి అయిన దేవుడు యెహోవా నామము, ఆయన చేయు గొప్ప అద్భుతములను ఈరోజు ఈ ఒక వచనం నుంచి మనం తెలుసుకుందాము. మొదట ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఆమోసు ప్రవక్త ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి. అతను మేడి పండ్లు తెలుసు కదా, మేడి పండ్లు ఏరుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఒక చిన్న పల్లెటూరి వ్యక్తి, పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునే వ్యక్తి ఎలా ఉందండి? అంటే ఈయనలో ఏదైనా గొప్ప ఉందా? అంటే దేవుని దర్శనాలు, దేవుని యొక్క ప్రత్యక్షత గొప్ప గొప్పవారికి మాత్రమే లభిస్తుంది అనేదానికి లేదండి. ఎంత చిన్న పల్లెటూరి పశువుల కాపరి ఆ పశువులను మేపుకుంటూ మేడి పండ్లు రాలితే ఆ పళ్ళు ఏరుకుంటూ ఉన్నాడంట. ఆ వ్యక్తికి దొరికిన గొప్ప అదృష్టం. ఈరోజు అంత విశ్వాసముగా భయభక్తులతో ఉంటే మనకు దక్కదా అండి ఇంత గొప్ప అదృష్టం? తప్పక దొరుకుతుందండి. చిన్న పెద్ద అంతస్తు హోదా ఏది దేవుడి ముందు అవసరం లేదు. వినయ విధేయత కలిగి తగ్గింపు స్వభావముతో దేవునికి మనము దగ్గరగా ఉంటే చాలు. ఆయన ప్రసన్నత, ఆయన తోడు, ఆయన ప్రభావము మన మీద ఉంటుంది. ఆయన ఆత్మ నడిపింపుతో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆమోసు ప్రవక్తకి ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఈయన దాదాపు ఈ యొక్క మాటలు దర్శనాలు పొందుకొని ఆ ప్రజలకి, యూదా ప్రజలకి ఈ విషయాలు చెప్పిన టైం మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 792 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు పూర్వము ఆ ప్రజలతో దేవుడు తన బిడ్డలకి తెలియపరచవలసిన మాటల్ని ఆమోసు ప్రవక్త ద్వారా తెలియపరిచారు. ఈయన యొక్క ఊరు మనం గమనించినట్లయితే తెకోవా అనే ఊరిని మనం ఇంతకు ముందు కూడా బైబిల్లో విన్నాం. ఎక్కడ అంటే సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయంలో దావీదు మహారాజు తన కొడుకైన అబ్షలోము చనిపోయినప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ దిగులు పడుతూ భోజనాలు మానేసి నా కుమారుడా అబ్షలోమా అంటూ ఏడుస్తూ ఆ గదిలో నుంచి బయటికి రాకుండా లోపలే ఉంటే అప్పుడు తన మేనల్లుడు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు, అంటే సెరూయా కుమారుడు, అంటే దావీదు వారి సిస్టర్ కొడుకు. సో యోవాబు ఏం చేస్తాడంటే, మహారాజుగా ఉన్నటువంటి ఈయన ఇలా దిగాలుగా కూర్చోవడం కరెక్ట్ కాదు, ఏదో ఒకటి మనం ప్లాన్ చేసి ఈ మహారాజుని బాధలో నుంచి బయటికి తెప్పిద్దాము అని ధైర్యం చేసి తెకోవా అనే ఊరు నుంచి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఒక డ్రామా ప్లే చేస్తాడు అక్కడ. ఆమె ద్వారా ఒక యాక్టింగ్ చేపిస్తాడు. సో దాని ద్వారా దావీదు మహారాజు ఇదంతా చేసింది యోవాబే అని తెలుసుకొని మొత్తానికి ఆ బాధలో నుంచి ఆయన బయటపడతాడనమాట. ఈ విషయాలు మనకు కావాలి అంటే సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఆ స్త్రీని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, తెకోవా స్త్రీ ధైర్యము కలిగిన స్త్రీ లేదా తెలివి కలిగిన స్త్రీ అని చెప్పచ్చు. ఆ ఊరి వ్యక్తే మన ఇప్పుడు ఆమోసు గారు. సో ఆ తెకోవా ఊరికి చెందిన పశువుల కాపరి అయినటువంటి మేడి పండ్లు ఏరుకుంటూ ఉన్నటువంటి ఒక చిన్న సామాన్యునితో దేవుడు చెప్పినటువంటి గొప్ప వాక్యము. హల్లెలూయా. ఈ గొప్ప వాక్యం ఇక్కడ మనకి ఈరోజు ఏం తెలియపరుస్తుంది అని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క గొప్ప ఒక మహా ఉన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని క్రియలు ఇక్కడ ఆమోస్ గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నారు.
ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనివాడంట. తన కొరకు ఆకాశమందు అంటే ఆ మేఘ వాహనుడై ఆయన వస్తున్నాడు అని మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేసుకునేటప్పుడు చెప్తాం. సో ఆకాశము పైన అంటే ఆకాశము కంటే ఎత్తైన వాడు మన దేవుడు. హల్లెలూయ. ఆకాశము పైన తన కొరకు మేడగదులు అంటే అక్కడ నిర్మించేవాడు. ఈ ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, దాని మీద ఆయన కొరకు గదులు నిర్మించుకోగలవాడును. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును. ఆ ఆకాశం అక్కడ ఉండాలి అంటే దాని క్రింద ఆధారముగా ఈ భూమి యందు పునాదులు వేసి ఉన్నాడంట. ఆకాశానికి పునాదులు ఈ భూమి మీద ఉన్నాయంట అండి. ఇది అంతా కూడా దేవుని సృష్టి. తర్వాత ఆయన పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. హల్లెలూయా. ఇది మనము యోబు గ్రంథంలో చూడొచ్చు, ఆదికాండంలో చూడొచ్చు. ఆదికాండంలో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్ర తూములు మేఘాలు చీల్చుకొని భూమిని ముంచివేసినట్టు నోవహు కాలంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత కూడా దేవుని ప్రసన్నత, ఈరోజు మనకి సీజనల్ వర్షాలు కానీ లేదా ఎండ కానీ ఈ వెలుగు కానీ ఈ నక్షత్రాలు కానీ ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అంటే అది దేవుని మాట, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవుడి పనులన్నీ చేయిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఇంకా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన ప్రవహింపచేవాడు ఆయనే. ఆయనకి ఒక పేరుంది, అదే చెప్తున్నారు, యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప పేరండి, ఎంత గొప్ప సర్వ శక్తి ఆ నామంలో కనిపిస్తుందండి. అటువంటి ఆ సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు ఎల్ షడాయ్ ఈరోజు మనలో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. తన మహిమను తగ్గించుకొని కుమారునిగా పరిశుద్ధ ఆత్మగా మనతో ఉన్నారండి. ఎంత గొప్ప ధన్యత కదా. మరి ఇంత ధన్యత ఆమోసు గారికి అక్కడ లభించింది, ఈరోజు మన అందరికీ లభించబోతోంది. కాబట్టి ఏ మాత్రము భయపడక, వెనకడుగు వేయక ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సర్వ సృష్టికర్త, సర్వాధికారి మీతో పాటు ఉన్నాడు. మీరు ఈరోజు ఏం పని చేసినా విజయం మీదే. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము యెహోవాదయ్యుంది. మనకి ఇదే ఆమోసు గ్రంథంలో ఎన్నో గొప్ప మాటలు కనిపిస్తాయి. కొన్ని వచనాలలో అయితే నక్షత్రాలను ఆయన చేసినవాడు, ఋషిక నక్షత్రము, ఇవి ఎందుకు అదే పనిగా ఆ పేర్లు అక్కడ రాయించి ఉన్నాడు అంటే ఆ ఆకాశంలో ఉన్న పెద్ద నక్షత్రాలు అంటే సూర్యుని కంటే కూడా చాలా పెద్ద నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అంటే వాటిని కూడా సృష్టించి ఒక లైన్లో పెట్టి వాటికి పేర్లు పెట్టి వాటి యొక్క క్రమాన్ని నిర్ణయించి ఆ యొక్క పని జరిపించినటువంటి దేవుడు యెహోవా. ఎంత గొప్ప మహిమ చూడండి. ఒక్కటి కూడా దాని యొక్క స్థితి మారడం లేదు, దాని గమ్యం మర్చిపోవడం లేదు, అవి చేయవలసిన ఆ పని మర్చిపోవడం లేదు. వెలుగులో వెలుగునిస్తున్నాయి, చీకటిలో చీకటి కనిపిస్తోంది. ఏ టయానికి పడవలసిన వర్షము ఎండ అవి దేవుడు జరిపిస్తున్నాడు. అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన కృప కూడా ఈరోజు మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ జరిపించువాడు మన దేవుడు యెహోవా. మన దేవుడు మన పక్షాన ఉండగా ఏమాత్రము మనము భయపడాల్సిన అవసరం లేదు. కీర్తనాకారుడు 104:3 ఒక మాట చెప్తాడు, ఆయన జలములలో తన గదులు దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని ఉన్నాడు. ఆకాశ వాహనుడు. హల్లెలూయా. అదేవిధంగా 135 కీర్తన 6వ వచనంలో కూడా ఆకాశమందును భూమి యందును సముద్రములలోను అంతః సముద్రములలోను తనకు ఇష్టమైనదంతయు యెహోవా జరిగించుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మరి ఈరోజు మీ జీవితంలో ఆయన ఇష్టమే జరగాలని కోరుకుంటున్నారా? విశ్వాసంతో ప్రార్థించండి. దేవా, నీ చిత్త ప్రకారమే నా జీవితం జరగాలని, నా మీద మీరే అధికారిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా అని మీ మీద అధికారాన్ని ఆయనకు అప్పచెప్పండి.
తప్పక ఆయన మీతో ఉండి విజయాన్ని చేకూరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. సృష్టికర్త, ఆకాశవాహనుడా యెహోవా, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉన్నవాడవి, అనువాడవైన దేవుడివి, మార్పు లేని దేవుడివి, సర్వాధికారము కలిగిన దేవుడివి. అయ్యా, మీకు వందనాలు తండ్రి. ఆకాశము పైనను, సముద్రములోను, సముద్రములలోను ప్రతిది కూడా, ప్రతి పని కూడా మీ ఆధీనంలో, మీ ఆజ్ఞ మేరకు జరుగుతున్నాయి తండ్రి. మా మీద కూడా మీరే అధికారిగా ఉండి మీ చిత్త ప్రకారము మమ్మల్ని నడిపించి, మమ్మల్ని వెలుగు బాటలో నడిపించి విజయపు మెట్లు ఎక్కులాగున సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన మా సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.